మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. మీకు గనక ఆ యొక్క వాయిస్ రాకపోతే స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు కాల్వాయా డివైస్ అని ఉంటుంది, హెడ్ ఫోన్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నా యొక్క వాయిస్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకోండి. మీ యొక్క ఫోన్ను హారిజాంటల్గా పెట్టండి ఫ్రెండ్స్. ఈ యొక్క స్లైడ్స్ అనేటి చాలా క్లారిటీగా కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మనము ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ యొక్క వర్క్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ యొక్క వర్క్ చేసుకోవచ్చు. ఏదైతే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. అది మనం ఏ విధంగా సంపాదించుకునే అవకాశం ఉంది అనేది టోటల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్లో ఉంది ఫ్రెండ్స్. బిఫోర్ నెక్స్ట్ మనీ, ఆఫ్టర్ నెక్స్ట్ మనీ లాగా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా ఒక నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనేది ఒక చరిత్ర సృష్టించబోతుంది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ మనీ టోటల్ మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ ఆల్, లేటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఓన్లీ అంగులు ఆర్భాటాలు లేకుండా ఓన్లీ మన మొబైల్ ద్వారా ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ను మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్స్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్స్ వస్తుంది అని చూసినట్టయితే కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఈ యొక్క నెక్స్ట్ మనీ, ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా ఈ యొక్క కంపెనీ లాంచ్ అయిన డేట్ వచ్చేసి 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. ఇక ఈ యొక్క కంపెనీ వచ్చిన ఉద్దేశం తెలిసినట్టయితే మనము దీంట్లో ఎంతవరకు సంపాదించుకోవచ్చు, ఎంత పొటెన్షియాలిటీ ఉంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మనకు మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్, మన మొబైల్లో ఎన్నో అప్లికేషన్స్ మనము డౌన్లోడ్ చేసుకున్నాం. కానీ ఆ యొక్క అప్లికేషన్స్ ద్వారా మనకు ఏమన్నా బెనిఫిట్ జరిగిందా? సర్వీస్ పరంగా సర్వీసెస్ వాడుకుంటున్నాం, ఓకే, కానీ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాయా కంపెనీలు? కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలు మాత్రం మనకు ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అదే మార్కెట్లో చూసినట్టయితే మనకు B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు. అక్కడ మనం కస్టమర్ మాత్రమే, మనకు ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం B2B మోడల్లో ఉంది, బిజినెస్ టు బిజినెస్ మోడల్లో ఉంది ఫ్రెండ్స్. అదే మనకు B2C మోడల్లో చూసినట్టయితే మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాము కానీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. అక్కడ మనం కస్టమర్ మాత్రమే, కానీ మనకు ఎలాంటి ఇన్కమ్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. అదే కనుక మనము ఈ యొక్క B2B మోడల్లో చూసినట్టయితే బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది, బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ ఎందుకు చేయాలి, ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ అనేది నెంబర్ 1 ఉంది సర్వీస్ సెక్టర్లో, డైరెక్ట్ సెల్లింగ్లో. భారతదేశంలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నాయి. మా యొక్క ప్రొడక్ట్ గొప్పది అంటే మా యొక్క ప్రొడక్ట్ గొప్పది అంటారు వాళ్ళు. అక్కడ కంపల్సరీ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి. కానీ ఈ యొక్క బిజినెస్లో మాత్రం జీరో ఇన్వెస్ట్మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీరో లయబిలిటీస్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగని మనం జైనింగ్ అవ్వడం ద్వారా మన డబ్బులు రావు, కానీ మనం వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. దాంతో పరంగా మనకు ఇక్కడ కంపెనీకి కూడా
జీరో లయబిలిటీస్, మనకు కూడా జీరో లయబిలిటీస్. మనం ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. దాంతోపాటు ఏమన్నా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే ఎలాంటి ప్రోడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సర్వీసెస్ ఉన్నాయి మనకు, డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనము ఆల్రెడీ ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ ద్వారా మనకు ఇన్స్టెంట్ డెలివరీ ఉంది, ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ ఉంది. విత్ ఇన్ సెకండ్స్ లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మన యొక్క వాలెట్ లో. అందుకనే మనకి ఇక్కడ ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ. అందుకే మన యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో కావడం జరుగుతుంది. ఇక బిజినెస్ లో ఎంత ఫాస్ట్ ఉందని చూడండి ఫ్రెండ్స్. మనము చేసిన కష్టానికి విత్ ఇన్ సెకండ్స్ లో మనము మన యొక్క బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ఇక్కడ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకరకాల ఇన్కమ్ వస్తుంది. టీమ్ రాయల్టీ ఉంటుంది, లీడర్షిప్ రాయల్టీ ఉంటుంది, రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది. ఆ విధంగా మనకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. దాంతో పాటు వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్. మనకు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సర్వీసెస్ గురించి. ఈ యొక్క సర్వీసెస్ లో మనం ఏవైతే వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ మనం బయట వాడుకోవడం ద్వారా, వేరే అప్లికేషన్ ద్వారా వాడుకోవడం ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్ జరగడం ఉండదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ద్వారా మనం యూజ్ చేసినట్టయితే మనకు గ్యారెంటెడ్ గా సేవింగ్ అవుతుంది. ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది, ఎవరైనా కంపల్సరీ వాడుకుంటారు. దాంతోపాటు ఈ యొక్క టీమ్ మేనేజ్మెంట్ అనేది మన యొక్క మొబైల్ ద్వారా చేసుకుంటున్నాం. డిజిటల్ సర్వీసెస్, డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్ ఓన్లీ మన మొబైల్ ద్వారా. దీంతో పాటు ఈ యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ లో బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ అనేది ఉంది. బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ అనేది జాబ్ గ్యారంటీ ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్ గ్యారంటీ అనేది నాకు వేరే ఎక్కడ లేదు, కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో జాబ్ గ్యారంటీ ఉంది. మనము చేస్తున్నట్టు వర్క్ ద్వారా మనకు రిస్క్ ఏమైనా జరిగినట్టయితే మన యొక్క ఫ్యామిలీకి మన సేమ్ పొజిషన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంత మంచి ఫెసిలిటీ ఉన్నటువంటి ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనిపైన ఆలోచన చేయండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ఈ యొక్క కంపెనీ పేరు, కంపెనీ యొక్క పూర్వ పౌరాలు చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క కంపెనీ పేరు. కంపెనీ యొక్క ఫౌండర్ చూసినట్టయితే శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు, కంపెనీ యొక్క సిఎండి. ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు ఐటీ కంపెనీ ఫ్రెండ్స్. 11th December 2013 లో స్టార్ట్ అయింది. ఈ యొక్క కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. అది చేయడానికి మనకు మార్కెట్లో అనేక రకాల అప్లికేషన్స్ అందుబాటులో ఉంది. అయినా కానీ మన దాంట్లోనే అవుతుంది. అది తొందరలోనే అవుతుంది. ఇది ఒక ఫైల్ వచ్చేసి RBI దగ్గర ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తికి ఇక్కడ ఓనర్ గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. దాంతో పాటు అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా అది సాధ్యమవుతుంది. ఈ కామర్స్ బిజినెస్ B2B మోడల్లో ఉన్నాం కాబట్టి మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ సాధ్యమయ్యే అవకాశం ఉంది B2B మోడల్లో. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ చెప్తుంది డిజిటల్ నుండి వర్క్ చేసుకోండి, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోండి. మనం వినా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తున్నాం, డిజిటల్లోనే వర్క్ చేస్తున్నాం. అందుకనే మనకు ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు. దాంతో పాటు ఇక్కడ కంపెనీ యొక్క సర్టిఫికేట్ చూసినట్టయితే GST, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మీరు ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మన యొక్క కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278. ఆ విధంగా మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క కంపెనీలో ఫ్రీ సైన్ అప్ అయినట్టయితే మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఫ్రీ మెంబర్ బెనిఫిట్ వచ్చేసి
టు 10% క్యాష్ బ్యాక్ ట్రాన్సాక్షన్ లో మనకు ఎవ్రీ ట్రాన్సాక్షన్ లో ఇస్తుంది. థర్డ్ పార్టీ పోర్టల్ ఏంటి అని చూసినట్టయితే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, మనం ఫిలిం టికెట్ బుక్ చేసుకున్నా వస్తుంది ఫ్రెండ్స్, వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ పోర్టల్లో మనకు గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ కింద ఉంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఆల్రెడీ మనకు మార్కెట్ లో ఉంది, అమెజాన్ లో ఉంది, మనకు స్విగ్గీ జొమాటోలో ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు యూట్యూబ్ లో ఉంది ఫ్రెండ్స్. కానీ అక్కడ మాత్రం మనకు ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసుకోవాలి. దాంతో పాటు మనకు ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరగదు. ఇంకోటి మెయిన్ మనకు చూసినట్టయితే అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం మీద ఇవ్వరు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు 50 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే 1500 రావడం జరుగుతుంది. దాంతో పాటు మీరు ఎవరికి రిఫర్ చేసినా మీకు 50 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా మనము రివార్డ్ పాయింట్స్ తీసుకుంటాం. దాంతో పాటు మనం ఇక్కడ ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ రీఛార్జ్ సెక్షన్ లో వచ్చేసి మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ బుకింగ్ సెక్షన్ లో చూసినట్టయితే 2% రివార్డ్ పాయింట్, 2 to 4% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఆన్లైన్ షాపింగ్, ఇది యొక్క నెక్స్ట్ మనీ షాపింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ షాపింగ్ లో మనకు 10 to 50% వరకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటాం, 10 to 20% వరకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు బిల్లింగ్ సెక్షన్ లో ఇది మనకు గవర్నమెంట్ పోర్టల్ బిల్లింగ్ సెక్షన్, ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ మనం ఇక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది, మనకు రావడం జరుగుతుంది ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది మనకు తీసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఉందని చూసినట్టయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ లో లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్ అవుతుంది. దాంతో పాటు సర్వీసెస్ వాడుకోవచ్చు, ఆ తర్వాత మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, రివార్డ్ పాయింట్స్ వస్తాయి, 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే. దాంతో పాటు ఇక్కడ మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ మనం ఈ యొక్క నెక్స్ట్ లో తీసుకోవడం జరుగుతుంది. డిజిటల్ సర్వీసెస్ తీసుకుంటున్నాం, ఆన్లైన్ సర్వీసెస్, షాపింగ్ ఫ్రీగా అవుతుంది మనకు. దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క 1500 మనకు ఏ విధంగా మనం వాడుకుంటున్నాం అని చూసినట్టయితే 1500 ప్లస్ 270 రూపీస్ జిఎస్టీ, 70 నాకు లైఫ్ లో ఒకటేసారి మాత్రమే ఈ యొక్క 70 పే చేస్తున్నాం. అది మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఈ యొక్క ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎన్ని రకాల సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో సేవింగ్ ఈజ్ అర్నింగ్. ఫస్ట్ పాయింట్ మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనకు పొదుపు అవుతుంది. దాంతో పాటు ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్, మీరు డైరెక్ట్ గా ఎంతమందికి రిఫర్ చేసినా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ లో మనము ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. దాంతో పాటు ఇక్కడ నాకు రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది, టీమ్ రాయల్టీ ఉంటుంది, కంపెనీ రాయల్టీ ఉంటుంది, ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ ఇన్కమ్, మనకు 8 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. దాంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ మనకు మన యొక్క పొదుపే సంపదన అనుకుందాం, ప్రతి దాంట్లో మనకు పొదుపు అవుతుంది. దాంతో పాటు సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి రిఫరల్ ప్రోగ్రామ్. ఈ యొక్క రిఫరల్ ఏ విధంగా చేయొచ్చు, మనం ఈ యొక్క రిఫరల్ ఎంత చేస్తే మనకు ఎంత వస్తుందని చూసినట్టయితే రిఫరల్ ప్రోగ్రామ్ లో 20% మీరు డైరెక్ట్ గా ఎంత మందికి రెఫర్ చేసినా దాంట్లో మనకు 20% వస్తుంది 1500 పైన. ఈ యొక్క 300 రూపీస్ ఎవ్రీ మెంబర్ పైన మీకు రావడం జరుగుతుంది. ఆ యొక్క అమౌంట్ అనేది మీరు డైరెక్ట్ గా మీ బ్యాంకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు హెల్ప్ అండ్ ఎర్న్ చూసినట్టయితే ఇది కంపెనీ యొక్క వర్కౌట్ ఫ్రెండ్స్. కంపెనీ ఏ విధంగా మనకు డబ్బులు ఇస్తుందని చూసినట్టయితే ఫస్ట్ లెవెల్లో 20% 300 రూపీస్, సెకండ్ లెవెల్ నుంచి 2% 30 రూపీస్, థర్డ్ లెవెల్లో హెల్ప్ చేసినట్టయితే 3% 45 రూపీస్. ఈ విధంగా మీకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు. ఈ యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ లో
మీరు డైరెక్ట్ గా ఎంత మందికి చేసినా వాళ్ళ ద్వారా 20% వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ద్వారా మీరు హెల్ప్ చేసినట్టయితే మీకు 2%. ఆ విధంగా మీకు మీ యొక్క లెవెల్ పెరిగిన కొద్దిగా మీకు ఇన్కమ్ అనేది పెరగడం జరుగుతుంది. 10% 10 లెవెల్లో 150 రూపీస్ కింద వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క 1500 రూపీస్ పైన వర్కౌట్ చూసినట్టయితే 74% ఇన్స్టెంట్ డెలివరీ ఇస్తుంది కంపెనీ. 74% ఇన్స్టెంట్ పేఅవుట్ ఇచ్చేస్తుంది. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది చూసినట్టయితే 74% ఇన్స్టెంట్ పేఅవుట్, ఇంకొకటి వచ్చేసి మనకు 6% రాయల్టీ రూపకంగా ఇస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీలో వచ్చేసి మనకు 5 మెంబర్స్ 1500. ఇక్కడ 5 మెంబర్ అనేది లేదు ఫ్రెండ్స్, ఎంత మందినైనా తీసుకురావచ్చు. దాంతో పాటు 25 పైన మనకు 30 రూపీస్ అంటే మనం 750 రూపీస్. ఈ యొక్క చార్ట్ లో ఎలాంటి కండిషన్స్ లేవు, మనము ఎప్పుడైనా ఫినిష్ చేసుకోవచ్చు. ఎంత తొందరగా ఫినిష్ చేసుకుంటే అంత తొందరగా ఇన్కమ్ వస్తుంది, ఎంత లేట్ గా ఫినిష్ చేసుకుంటే అంత లేట్ గా మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా మన యొక్క నెక్స్ట్ మనీలో వచ్చేసి ఎంత మంది అయినా మనం రెఫర్ చేయొచ్చు, ఎంత మందికైనా మనం హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు. ఈ యొక్క 10 లెవెల్ కంప్లీట్ అయినట్టయితే ఈ యొక్క 10 లెవెల్లో మనకు వచ్చే ఇన్కమ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ 178 crore ప్రాజెక్ట్. ఒక 10 లెవెల్లో మనము ఎప్పుడన్నా ఫినిష్ చేసుకోవచ్చు. ఈ 10 లెవెల్ 10 అవర్స్ లో ఫినిష్ చేసుకుంటామా, 10 మంత్స్ లో ఫినిష్ చేసుకుంటామా, 10 డేస్ లో ఫినిష్ చేసుకుంటామా, 10 ఇయర్స్ లో ఫినిష్ చేసుకుంటామా, అది మన ఇష్టం. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేనటువంటి కంపెనీ. ఇది కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే మన బ్యాంకు బ్యాలెన్స్ కాబోతుంది. ఫైనాన్షియల్ గురు మనకి ఏ విధంగా చెప్తున్నారు మనం చూడొచ్చు. అంత పర్ఫెక్ట్, అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఎంత % సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే మనం దీంట్లో కనుక 100% సక్సెస్ అయితే 178 కోట్లు వస్తుంది. లేదు ఫ్రెండ్స్ మీరు 10% సక్సెస్ అయినా 17 కోట్ల 80 లక్షలు వస్తుంది. లేదు మీరు 1% 1 year లో సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. దాంతోపాటు ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ చూసినట్టయితే ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మనము మన అండర్లో ఎంతమంది రీఛార్జ్ చేసుకున్నా వాళ్ళకు క్యాష్ బ్యాక్ గ్యారంటీగా వస్తుంది, వాళ్ళతో పాటు మనకు క్యాష్ బ్యాక్ గ్యారంటీగా రావడం జరుగుతుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీలో రీపర్చేస్ ఇన్కమ్ అంటారు దీన్ని. వాళ్ళకు కనుక ఒక 10 రూపీస్ వస్తే దాంట్లో మనకు 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఇది మనకు ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనకు వచ్చే ఇన్కమ్. ఎగ్జాంపుల్ ఒక జియో చూసినట్టయితే మనకు వాళ్ళు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఫ్రీగా కాల్స్ ఇచ్చేసారు, ఫ్రీగా SMS, ఫ్రీగా సిమ్ములు అన్ని ఫ్రీగా ఇచ్చేసారు. అంటే వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్. ఈ విధంగా వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్ చూసినట్టయితే పర్ అవర్ 2,30,00,000 ఇన్కమ్. అది ఏ విధంగా సాధ్యమైంది అని చూసినట్టయితే వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనం విన కొన్ని టీమ్ సైజులు మనం విన ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఎలాంటి ఇన్కమ్ వాళ్ళు డబ్బులు వెదజల్లారు ఫ్రెండ్స్, కానీ మనము మోత్ టు మోత్ అడ్వర్టైజ్ ద్వారా మనం ఈ యొక్క 1 lakh టీమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చేసి మనకు ఒక మొబైల్ రీఛార్జ్ చూసుకున్నట్టయితే 200, ఒక ఫ్యామిలీలో 2 మొబైల్ అనుకుంటే 200 అంటే 400 రూపీస్. దాంట్లో వచ్చేసి క్యాష్ బ్యాక్ వచ్చేసి 2% అనుకుంటే మనకు 8 రూపీస్. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 8 లక్షల్లో ఒక 25% మనం డివైడ్ చేసినట్టయితే 2 lakhs రూపీస్. దాంట్లో మనకు 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే మనకు పర్ లెవెల్ 20,000 ఫ్రెండ్స్. అంటే ఒక్క రీఛార్జ్ సెక్షన్ లోనే 20,000 ఉంటే మనకు ఇతను ఆశ్చర్యపోయి చూస్తుండే. ఎందుకంటే ఇంకా మనకు ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాప్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హోమ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇన్ని రకాల సెక్షన్ లో ఇంకా ఎంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. పర్ మంత్ 1 lakh వచ్చే ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి బిజినెస్. దాంట్లో మనం ఎంత తీసుకుంటాం అనేది మన పైన డిపెండ్ అయి ఉంది. ఈ వచ్చిన ఒక అమౌంట్ వచ్చేసి మనము 100% ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క అమౌంట్ ను అది ఎలక్ట్రిసిటీ బిల్లో యూజ్ చేసుకుంటారా, మీరు గ్యాస్ బిల్లో యూజ్ చేసుకుంటారా, పోస్ట్ పెయిడ్ బిల్లో యూజ్ చేసుకుంటారా, మన ఇష్టం.
అది 100 మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది, కానీ ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ లో ఎలాంటి డిడక్షన్ అనేది ఉండడం జరగదు. దాంతోపాటు ఈ యొక్క ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటని చూసినట్టయితే, ఆఫ్టర్ 10 లెవెల్ టీమ్ రాయల్టీ ఇన్కమ్ ఫ్రెండ్స్ మనకు 5 మందిని మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని మనం సిల్వర్ గా చేసి ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్క లెవెల్ అయినా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనం సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. 1500 పైన 1% అంటే 15 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. దాంతో పాటు ఇక్కడ మనకి ఇంకొక బ్యూటీ ఉంది ఫ్రెండ్స్, మనం తీసుకొచ్చిన 5 మందిని మనము సిల్వర్ గా చేసినట్టయితే మనం గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ కావచ్చు. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది మనకు 2% 1500 పైన 30 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్ ఆఫ్టర్ 10 లెవెల్. ఇంత బ్యూటీ ఉంది చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ రాయల్టీ. దీంతో పాటు ఈ యొక్క గోల్డ్ రాయల్టీతో పాటు మనకి ఇక్కడ మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 మందిని మనము ఇక్కడ గోల్డ్ గా తయారు చేసినట్టయితే మనం డైమండ్ కావడం జరుగుతుంది. ఈ యొక్క డైమండ్ రాయల్టీ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. 3% వస్తుంది. 1500 పైన 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ మనము దీంతో పాటు ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 మందిని మనము డైమండ్ గా సృష్టించినట్టయితే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ కావడం జరుగుతుంది. ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ వచ్చేసి 1% కంపెనీ మన అప్లైన్ కావచ్చు మన డౌన్ లైన్ కావచ్చు కంపెనీలో ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా వాళ్ళ దాంట్లో మనకు 1% వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎంత బ్యూటీ ఇన్కమ్ చూడండి. దీంట్లో వచ్చేసి మనకు ఏదైతే మన డౌన్ లైన్ లో ఉన్నారో అప్లైన్ కావచ్చు డౌన్ లైన్ కంపెనీలో టర్న్ ఓవర్ నుంచి మనకు 1% రావడం జరుగుతుంది. ఆ యొక్క 1% ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ, ఎలాంటి రెవెన్యూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అంత బ్యూటీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో పాటు గత 3 నెలల్లో వచ్చేసి క్రౌన్ డైమండ్ ఇన్కమ్ వచ్చేసి ఒక్కొక్కరికి 9 లక్షల ఇన్కమ్ అంటే పర్ మంత్ 3 lakhs ఇన్కమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు తీసుకొచ్చిన 5 మందిని 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ మనకు వాళ్ళకు వచ్చిన దాంట్లో మీకు 10% ఈ యొక్క ఇన్కమ్ రావడం జరుగుతుంది. లీడర్షిప్ రాయల్టీ, ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ అనేది 10% ఉంటుంది. ఈ యొక్క 10% అనేది మీరు డైరెక్ట్ గా మీ బ్యాంకు తీసేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి వస్తుంది అంటే మీరు సిల్వర్ అయ్యే నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా మనము బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 days లోపు కనుక మనం ఇక్కడ 5/25 చేసినట్టయితే మనం గోవా ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. 5/25 ఒకవేళ కనుక ఇది మిస్ అయినట్టయితే దీంతో పాటు ఇక్కడ మనకు 5/25 125 90 days లో చేసినట్టయితే ఇక్కడ మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఇంత బ్యూటీ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ ఒకవేళ కనుక ఇది మిస్ అయినా ఎవరు బాధపడద్దు అని చెప్పేసి నో టైం లిమిట్ ఎవరైనా సరే ఇక్కడ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. 5/25 125 625 చేసినట్టయితే ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది దుబాయ్ ప్రోగ్రామ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ పరంగా ఏమి ఇస్తుందని చూసినట్టయితే ఫ్రీ గిఫ్ట్ గా రివార్డ్ పాయింట్స్ 1500 ఇస్తుంది. ఆ తర్వాత ప్రమోషనల్ గా మనకు గోవా ప్రోగ్రామ్ దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తాయి. దాంతో పాటు అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మనీలో వచ్చేసి డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతాయి. విన్ ఫార్ములాతోని మనం ఈ యొక్క వర్క్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంవత్సరానికి 16,731 రూపాయలు పొదుపు అవుతుంది. వాళ్ళు అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు పొదుపు అవుతుంది సంవత్సరానికి. దాంతో పాటు ఇక్కడ మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి అని మనం చూసినట్టయితే న్యూ మెంబర్స్ అయితే సైన్ అప్ చేయాలి, పాత మెంబర్స్ అయితే లాగిన్ కావాలి. ఈ యొక్క ఏ విధంగా మనం సైన్ అప్ చేయాలి అని చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ
మీకు ఎవరైతే ఇన్వైట్ చేయారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. ఆ యొక్క ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క రెఫరల్ నేమ్ వాళ్ళదేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోండి. యూజర్ నేమ్ వస్తుంది, పేరు వస్తుంది, ఆ తర్వాత మొబైల్ నంబర్ వస్తుంది. వాళ్ళైనా కాదా కన్ఫర్మ్ చేసుకుంటే కంగ్రాచులేషన్స్ యూజర్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలాగైతుందో అలాగే ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్ లో వచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ యాష్ 1234 అని ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో, ఆ విధంగా మీరు ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, 1 2 3 ఉండాలి. అది మీరు అక్కడ ఎంటర్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇక్కడ మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎడిట్ ప్రొఫైల్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ లో పైన ఉంటుంది మీకు హెడ్ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేసి అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నామినీ పేరు, నామినీ ఏజ్, మీ యొక్క ఆధార్ నంబర్, పాన్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే కనుక రైట్ సైడ్ డౌన్ లో మీకు ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా యాడ్ మనీ అని వస్తుంది. యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. యాడ్ మనీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1770 రూపీస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 1770 పైన క్లిక్ చేయండి ఒకసారి. ఆ తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది, పే యూ మనీ వస్తుంది. పే యూ మనీ పైన క్లిక్ చేయండి. పే యూ మనీ పైన క్లిక్ చేసినట్టయితే మనకు మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అది మీరు గూగుల్ పే ద్వారా తీసుకుంటారా, ఫోన్ పే ద్వారా తీసుకుంటారా, పేటిఎం ద్వారా తీసుకుంటారా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఆన్లైన్ అకౌంటా, మీకు ఎక్కడ సాధ్యమైతే అక్కడ మనం తీసుకొచ్చుకోవచ్చు. సపోజ్ ఫ్రెండ్స్ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీరు ఒక డెబిట్ కార్డ్ ద్వారా తెచ్చుకున్నట్టయితే ఆ డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్స్ నంబర్ ఉంటాయి, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డుకు బ్యాక్ సైడ్ లో సివివి నంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంకు నుంచి పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తే అప్పుడు మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి మీ వాలెట్ లో చెక్ చేసుకోండి. అమౌంట్ ఉన్నాయి అనుకుంటే, వచ్చినాయి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి. అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినాక మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినేషన్ రిలేషన్షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు ఒక చిన్న డబ్బా ఉంటుంది, దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్గ్రేడ్ నో అని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది కంగ్రాచులేషన్ అని. అంటే మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ అయిపోయారు. ఆ తర్వాత మీరు ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ కేవైసీ అప్డేట్ చేయండి. కేవైసీ అప్లోడ్ అని వస్తుంది. అక్కడ మీ యొక్క పాన్ నంబర్, ఆధార్ నంబర్, ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేసినట్టయితే 4 అవర్స్ టైం పడుతుంది ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ తీసుకోవడానికి. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎవరైతే మీ యొక్క అప్లయన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క 10 అప్లయన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన గ్రాండ్ అప్లైన్ యొక్క ఏం సాధించారని చూసినట్టయితే మన యొక్క నెక్స్ట్ మనీలో ఫస్ట్ డైమండ్ వచ్చేసి చంద్రశేఖర్ సార్ గారు, నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మనీలో గోల్డ్ వచ్చేసి మన యొక్క సుభాష్ సార్, నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్ టైం గా చేస్తారు. ఇతని యొక్క ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 35 lakhs రూపీస్ వేరే జాబ్ చేస్తూ ఈ యొక్క నెక్స్ట్ మనీ చేస్తారు. దాంతో పాటు మన యొక్క డిజిటల్ గురు, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనకు పరిచయం చేసినటువంటి అంకిత్ ఖన్నా గారు మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్ ఇప్పుడు డైమండ్ అయ్యారు. మన అంకిత్ ఖన్నా గారు మనం గ్రాండ్ సక్సెస్ టీమ్ లో ఉన్నాం, జిఎస్టీ టీమ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో నేను ఎప్పుడు జాయినింగ్ అయ్యాను, ఎంత నా యొక్క టీమ్ అయింది అనేది ఇప్పుడు మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. లైవ్ లో చూపిస్తాను చూడండి. టోటల్ నా టీం వచ్చేసి మీకు ఫస్ట్ లో నేను ఎప్పుడు జాయినింగ్ అయ్యాను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో హెడ్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే డేట్ ఆఫ్ జాయినింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి November 15th.
6:30 6:30కు నేను జాయినింగ్ అయ్యాను నంబర్ అంటే ఇంకా 1 ఇయర్ కాలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నా ఆధార్ కార్డ్ నంబర్ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎంత టీమ్ అయింది ఇప్పటి వరకు మనం లైవ్ లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1659 మెంబర్స్ అయ్యారు. 1600 ఇక్కడ చూడండి 1659 అంటే 1659 మెంబర్స్ అయ్యారు ఇప్పటి వరకు. దాంట్లో 258 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 1400 మెంబర్స్ ఇంకా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ మన యొక్క చార్ట్ లో వచ్చేసి 5:25 అనుకున్నాం. 10 లెవెల్ ఏవైతే ఉన్నాయో నేను 1 ఇయర్ అయ్యాను, ఇంకా 1 ఇయర్ కాలేదు. ఈ 1 ఇయర్ లోపు నేను ఎన్ని లెవెల్ పూర్తి చేశానని చూసినట్టే 5:25 పూర్తి చేశాను. 2 లెవెల్ పూర్తి అయ్యాయి ఫ్రెండ్స్. ఆ విధంగా నా యొక్క 10 లెవెల్ పూర్తి కావడానికి ఇంకా మనకు టైం ఉంది. ఇంకొక 4 ఇయర్స్ అయినా ప్రాబ్లం ఏం లేదు. అంటే ఒక 5 సంవత్సరాలలో 178 కోట్లు అనేది నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. అది సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3rd లెవెల్లో 40 మెంబర్స్ అయ్యారు. ఆ తర్వాత 4th లెవెల్లో వచ్చేసి 54, 5th లెవెల్లో వచ్చేసి 36 మెంబర్స్. ఆ విధంగా మనకు నా యొక్క టీం లెవెల్ వచ్చేసి ఇంకా ఎన్ని లెవెల్ వరకు వెళ్ళింది అని చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 16 లెవెల్ వరకు వెళ్ళింది. టోటల్ 16 లెవెల్ వరకు ఈ యొక్క టీం అనేది వెళ్ళడం జరిగింది. నాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ ని చూపిస్తాను ఫ్రెండ్స్, లైవ్ లో చూపిస్తాను. దాంతోపాటు ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 19,290 రూపీస్ వచ్చింది టోటల్ ఇన్కమ్. దీంట్లో వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను ఈ రోజు ఇన్కమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓన్లీ 16వ డేట్ ఇన్కమ్ 255 రూపాయలు. ఓన్లీ ఈ రోజు 1 డే ఇన్కమ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటీ ఉంది. వాళ్ళు ఎప్పుడు ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఎవరెవరు ప్రైమ్ మెంబర్ అయ్యారు అనేది మనకు దీంట్లో చాలా క్లారిటీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను మీతోనే ఉన్నాను 7:01 19:01. ఆ తర్వాత ఇక్కడ 12:47. ఆ తర్వాత సార్ చూడండి మార్నింగ్ 8 o'clock 7:58, 105, 30 రూపీస్, 120 రూపీస్. ఆ విధంగా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ప్రతి నిమిషం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఎవరైతే ప్రతి నిమిషం డబ్బులు సంపాదించుకునే అవకాశంలో ఉంటారో ఆల్రెడీ మనకు ప్రతి ఒక్కరు అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు సర్ప్రైజ్. ఎవరికి తెలియదు ఎవరు వచ్చినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో అనేది ప్రతి నిమిషం డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ చూడండి నేను ఈ రోజు ఎన్ని రీఛార్జ్లు అయినాయి అని చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి 6:48, 5:19, ఆ తర్వాత 2:49. ఈ విధంగా మనకు ప్రతి నిమిషం మనకు ఇక్కడ రీఛార్జెస్ అనేది అవుతూనే ఉంటాయి. ఇది మనకు క్లియర్ గా మనకు వాలెట్ లోనే కనిపిస్తుంటుంది. చూడండి, వాలెట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు 19:01 అంటే 7:01కు ఇప్పటికి మనకు 35 మినిట్స్ అయింది. 108 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత రీఛార్జ్ క్యాష్ బ్యాక్ 123 పైసలు వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ 24 పైసా, 99 పైసా, ఆ తర్వాత ఇక్కడ 30 రూపీస్, 27 రూపీస్, 495 పైసా. ఈ విధంగా మనకు ఇన్కమ్ మన వాలెట్ లో చూపిస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, మార్నింగ్ 7:54 కు మనకు ఇన్కమ్ రావడం జరిగింది. ఎంత ఇన్కమ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్,
మార్నింగ్ 7 o'clock వచ్చేసి 754 94 రూపీస్ 50 పైసా వచ్చింది ఫ్రెండ్స్. ఆ విధంగా మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ ప్రతి నిమిషం డబ్బులు వస్తుంటాయి. అవి మనము వర్క్ చేస్తూ ఉండాలి. మనము తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయాలి. దాంతోపాటు మనం రెఫర్ చేయాలి. మనం మీటింగ్ అటెండ్ కావాలి. మీటింగ్ అటెండ్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, టోటల్ టీమ్ వచ్చేసి 1659 మెంబర్స్ అయ్యారు. దాంట్లో 258 మెంబర్స్ మెంబర్ తీసుకున్నారు. ఆ విధంగా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ పైన టచ్ చేస్తే రైట్ సైడ్ లో మీకు మోర్ అని ఉంటుంది. 3 డాట్స్ ఉంటాయి. హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు ఇంకా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు.